మనకు అప్పగించబడిన పనిని మనస్ఫూర్తిగా చేయాలి. అయితే అది ఏ విధంగా చేయాలి పరిశీలిద్దాం. మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు జీవం గల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ దినవృత్తాంతములు 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయాలు యెరూషలేములో సొలొమోను నిర్మిస్తున్న ఆలయ నిర్మాణాన్ని వివరిస్తుంది. ఆలయము పొడవు, ఎత్తు, వెడల్పు, లోపలి వెలుపలి వివరాలు వివరించబడ్డాయి. ఇది దేవుణ్ణి గణపరచడానికి ఉద్దేశించిన అద్భుతమైన నిర్మాణం. సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తి పొందిన 480 సంవత్సరాల తర్వాత సొలొమోను మోరియా పర్వతంపై ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. 1200 మణుగుల మేలిమి బంగారం అనగా సుమారు 20,000 కిలోల బంగారం ఈ నిర్మాణంలో ఉపయోగించబడినట్లుగా చూస్తాం. సొలొమోను హీరామును దేవాలయంలో కంచు పని చేయడానికి యెరూషలేమునకు పిలిపించాడు. అతడు 2 కంచు స్తంభాలను చేశాడు. ఇక 4వ అధ్యాయము క్లుప్తంగా యెరూషలేములోని అద్భుతమైన దేవాలయం కోసము రూపొందించిన బలిపీఠం, ధూపపీఠం, ఇత్తడి గంగాలం, నీటి తొట్లు, సువర్ణ దీప స్తంభాలు, ఇతర సామానులు, సొలొమోను యొక్క హస్త కళాకారుల గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయం సొలొమోను ఆలయ నిర్మాణాన్ని, అందులోని చెక్క పనిని వివరిస్తుంది. ఇక వివరాలను ఇందులో క్లుప్తంగా తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు రండి. ఈరోజు మనం 2 దినవృత్తాంతములు 3-4 అధ్యాయాలు వినబోతున్నాము. సొలొమోను ఇప్పుడు గొప్ప మందిర నిర్మాతగా మనకు పరిచయం అవుతున్నాడు. మందిరం నిర్మించబడిన స్థలం మోరియా కొండ. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వబోయిన స్థలం ఇదే. దావీదు ఈ స్థలాన్ని ఓర్నాను నుండి కొన్నాడు. ఈ మందిరం ఎంతో అందమైనది, చూడటానికి ఆహ్లాదకరమైనది. ఆరాధన స్థలం ఆకర్షణీయమై పరిశుద్ధమై ఉండేట్టు చూసుకోవాలి. ఆరాధనకు స్థలమే కాదు, మన హృదయాలను కూడా సిద్ధపరుచుకోవాలి. 1వ వచనం, మోరియా పర్వతమందు సొలొమోను యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించాడు. తన ఏలుబడిలో అది 4వ సంవత్సరం 2వ నెల. మందిరానికి పునాదులు ఏర్పరిచాడు. మందిరం లోపలి భాగాన్ని ప్రశస్తమైన బంగారంతో పొదిగించాడు. మందిరం పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారము పొదిగించి పైభాగంలో ఖర్జూరపు చెట్ల వంటి పని, గొలుసుల వంటి పని చెక్కించాడు. ప్రశస్త రత్నాలతో దాన్ని అలంకరించాడు. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలాలు, స్తంభాలు, గోడలు, దాని తలుపులు బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించాడు. పరిశుద్ధ స్థలమొకటి కట్టించాడు. 200 మణుగుల మేలిమి బంగారముతో అతడు దాన్ని పొదిగించాడు. అనగా అది 20,000 కిలోగ్రాముల బంగారం. అతి పరిశుద్ధ స్థలమందు చెక్కడపు పనిగల 2 కెరూబులు, వాటిని బంగారంతో పొదిగించాడు. చాచుకొన్న ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించి ఉన్నాయి. కెరూబులు పాదముల మీద నిలిచి ఉన్నాయి. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉన్నాయి. అతడు నీలి నూలుతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, సన్నపు నార నూలుతో ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించాడు. మందిరము ముందర ఉండటానికి 35 మూరల ఎత్తుగల 2 స్తంభాలను, వాటి మీదికి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించాడు. గర్భాలయమందు చేసినట్లు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దానిని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద దాన్ని తగిలించాడు. ఆ 2 స్తంభాలను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటి, ఎడమ తట్టున ఒకటి నిలువబెట్టించి కుడివైపు స్తంభానికి యాకీను అని,
ఎడమవైపు స్తంభానికి బోయజు అని పేర్లు పెట్టాడు. 4వ అధ్యాయం 1వ వచనం నుండి. అతడు ఇత్తడి బలిపీఠం చేయించాడు. పోతపోసిన సముద్రపు తొట్టి చేయించాడు. దాని కింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉన్నాయి. ఎద్దులు 2 వరుసలు తీరి ఉన్నాయి. తొట్టితో కూడా అంతా పోతపోసినవి. మొత్తం 12 ఎద్దులు. దహనబలులుగా అర్పించే వాటిని కడగడానికి 10 స్నానపు గంగాళాలు చేయించాడు. సముద్రము వంటి తొట్టి ఉన్నదన్నామే, అందులో యాజకులు మాత్రమే స్నానం చేస్తారు. 10 బంగారపు దీపస్తంభాలు చేయించాడు. 10 బల్లలు, 100 బంగారపు తొట్లు కూడా చేయించాడు. యాజకుల ఆవరణం కాక పెద్ద ఆవరణం చేయించి దీనికి వాకిండ్లు పెట్టించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించాడు. హూరాము అనే వ్యక్తి పాత్రలను, బూడిద ఎత్తే చిప్పకోలలను, తొట్లను చేశాడు. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం దేవుని మందిరానికి చేయాల్సిన పని అంతా హూరాము సమాప్తి చేశాడు. వీటన్నిటినీ మంచి వన్నెగల ఇత్తడితో చేశాడు. రాజు వీటిని పోతపోయించిన స్థలం యొర్దాను మైదానమందు సుక్కోతునకు జరేదాతాకు మధ్య జిగటమంటి భూమి యందు వాటికి పోతపోయించాడు. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన వద్ద ఉండగా సొలొమోను ఈ ఉపకరణాలన్నింటినీ బహు విస్తారముగా చేయించాడు. మేలిమి బంగారముతో అతడు చేయించిన వస్తువులు: బంగారు పీఠం, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లలు, గర్భాలయము ఎదుట వెలుగుతూ ఉండే ప్రశస్తమైన బంగారు దీపస్తంభాలు, పుష్పములు, ప్రమిదలు, కత్తెరలు, కారులు, తొట్లు, గిన్నెలు, ధూపకలశాలు. అంతేకాదు, మందిరద్వారపు లోపలి తలుపులు, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులు, దేవాలయపు తలుపులు అన్నీ బంగారముతో చేయబడ్డాయి. మునుపు సాక్ష్యపు గుడారము ఉండేది గదా, ఈ ఆలయం దానికంటే పెద్దది. 90 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు. ఆలయం చుట్టూ ఆయా కట్టడాలు చదురుమదురుగా ఉంటాయి. కరుణాపీఠం మీది కెరూబుల మాటేమిటి? సాక్ష్యపు గుడారంలో దేవుడు మోషేకు కెరూబుల కొలతలు ఇచ్చి ఉండలేదు. కెరూబులు దేవత్వానికి సూచికాలు. దేవత్వము కొలతలకు మించింది. అయితే ఈ దేవాలయంలో కెరూబుల కొలతలు ఇవ్వబడి ఉన్నాయి. దేవాలయ నిర్మాణమందు సాక్ష్యపు గుడారములో ఉన్నదానికంటే ఆధ్యాత్మికత తగ్గిందనే చెప్పాలి. దేవత్వాన్ని మితులకు లోను చేసే యత్నం అనాధ్యాత్మికం కాక మరేమిటి? దేవాలయాన్ని దేవుని దృక్పథంలో చూస్తున్నాము. రాజుల గ్రంథంలోనిది మానవ దృక్పథం, దినవృత్తాంతాల గ్రంథంలో దేవుని దృక్పథం. మధ్య తెర ఎంత అందమైనదో చూచారా? తెర క్రీస్తు యొక్క మానవతను చూపుతుంది. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు దేవాలయమందలి తెర నడిమికి చిరిగింది. అనగా విశ్వాసులకు దేవుని సన్నిధిలోనికి నిరంతర నిరభ్యంతర ప్రవేశం లభించింది. ఇది నూతనం, ఇది సజీవ మార్గం, ఇది దేవుడు ప్రతిష్ఠించిన మార్గం. 3వ అధ్యాయం 14వ వచనంలోని తెర అందాన్ని చూడండి. అది నీలి నూలుతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, సన్నపు నార నూలుతో చేయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు పరలోకము నుండి పలికిన మాట ఈ అందాల తెరను గురించే. ఇడుగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంతేకాదు, 2 స్తంభాల విషయం చూడండి. వీటి కొలతలు మనకు ఆశ్చర్యం గొలుపుతాయి. మందిరము ముందర ఉండడానికి 35 మూరల ఎత్తుగల 2 స్తంభాలను, వాటి మీదికి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించాడు. ఇవి ఎంతో ఎత్తైన స్తంభాలు. స్తంభాలు బలాన్ని, అందాన్ని ప్రచురపరుస్తాయి. బలం, అందం కోసం ఈ తరం ప్రజలు ఎంత తాపత్రయపడుతున్నారో మనకు బాగా తెలుసు. మరి గొలుసుల సంగతి? గొలుసు జాతీయ సమైక్యానికి గుర్తు. జాతులు, గోత్రాలు, కుటుంబాలు ఎన్ని ఉన్నా అన్నీ ఒకదానికి ఒకటి కలపబడి ఉన్నాయి. అంతా ఒకటే గొలుసులాగా విస్తరించి ఉంది. దేవునికి స్తోత్రం. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం!
ఈ రోజున క్రైస్తవం శాఖోపశాఖలుగా చీలిపోయింది. ఒకరినొకరు దుర్విమర్శలు చేసుకుంటూ అంతఃకలహాలతో సైతానుకు చోటు పెడుతున్నారు. కొత్త కొత్త విభిన్న విపరీత సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి. దీని ద్వారా ప్రభువుకు ఏమాత్రమూ మహిమ చేకూరదు. కొత్త నిబంధనలో ప్రభువునందు మన సమైక్యత గొలుసు కంటే సన్నిహితమైనది. ఇది గొలుసు సహవాసాన్ని మించింది. మనమంతా ఒకే శరీరం, శరీరంలోని అవయవాలం, సాటి అవయవాలం. ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము. గమనించండి, దేవుని సంఘమంటే యేసు శరీరమే. కొన్ని అవయవాలు ఘనత నిమిత్తమైనవి, కొన్ని ఘనహీనత నిమిత్తమైనవి. అయినా అన్ని అవయవాలు శరీరానికి అతకబడి ఉన్నాయి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుందా, సాక్షిగా ఉండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రం నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి
మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి మనుషేచ్ఛలన్నీయున్ స్థిరమనుచునే మనశాంతి కోల్పోతేనే పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిను పట్టితి ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదములే పట్టి నీ పాదములే పట్టి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా 100 దానిమ్మ పండ్లున్నాయి. దానిమ్మ పండ్లా? అవును, దానిమ్మ పండ్లు ఫలభరిత స్థితిని చూపుతాయి. అంతేకాదు, ఈ అధ్యాయంలో రంగులు పేర్కొనబడ్డాయి. తెరకు ఎన్ని రంగులున్నాయంటారు? నీలిరంగు, ఊదారంగు, ఎరుపు రంగు, తెలుపు. నీలిరంగు ఆకాశపు రంగు, పరలోకానికి సంకేతం. ఊదారంగు రాచరికానికి గుర్తు. మరి ఎరుపు రంగో? ఎరుపు యేసు రక్తము ద్వారా కలిగే విమోచనను చూపుతుంది. సన్నని నార బట్టలు. ఇది తెలుపు. ఇది పరిశుద్ధ జీవితానికి సంకేతం. దేవుని దృష్టిలో ఈ 4 రంగులు ఎంతో అర్థవంతమైనవి. 4వ అధ్యాయంలో ఎన్నెన్నో వస్తువులు, ఎన్నెన్నో పాత్రలు, పనిముట్లు. ఇత్తడి బలిపీఠం, గంగాళం, దీపస్తంభాలు, బల్లలు. ఇవన్నీ అనేక విధాలుగా క్రీస్తు విమోచనాత్మక వ్యక్తిత్వానికి, క్రియకు అర్థవంతమైన వస్తుపాఠాలు. అయితే ఒక మాట, సాక్ష్యపు గుడారంలోని నిరాడంబరత, క్లుప్తత ఈ మహామందిరంలో కనిపించదు. అంతా అట్టహాసమే. ఎంతో ఖర్చు చేసి కట్టించటం జరిగింది. హెబ్రీ పత్రికలో పౌలు సాక్ష్యపు గుడారంలోని సంకేతాలకు భాష్యం చెప్పాడు. అంతేకాని సొలొమోను దేవాలయం కాదు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యేకిస్తూ ఒక తెర సాక్ష్యపు గుడారంలో ఉంది. మొదట ఒక గుడారం ఏర్పరచబడింది. అందులో దీపస్తంభం, బల్ల, దానిమీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండో తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమనే గుడారముంది. అందులో సువర్ణ ధూపార్తి, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉన్నాయి. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు ఉన్నాయి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొంటున్న మహిమగల కెరూబులు ఉన్నాయి. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుచేసే తెర యేసు శిలువ మరణం చెందినప్పుడు పైనుండి నడిమికి 2గా చినిగింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం.
మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. మనకిప్పుడు దేవుని మహాపరిశుద్ధ సన్నిధికి ప్రవేశం ఎలా దొరికింది? యేసుక్రీస్తు చిందించిన రక్తాన్ని బట్టి మనకు ధైర్యం కలిగింది. ఈ 2 సంకేతాలను ధ్యానించండి. తెర, రక్తం. యేసు రక్తం చిందించబడింది, తెర చినిగింది. తెర ఉన్నంతకాలం ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెర దాటి వెళ్ళగలిగాడు. తెర అంటే యేసు శరీరమే. యేసు శరీరమనే తెర చినిగింది. యేసు శిలువ రక్తం ద్వారానే మనకు దేవుని సన్నిధిలోకి ప్రవేశం. యేసు శరీరం తెర. యేసు మరణం మనకు విమోచన. యేసు రక్తం అన్నప్పుడు మనకు అనుభవైక వేద్యమైన విమోచన. యేసు తన రక్తంతో తండ్రి సన్నిధికి వెళ్ళాడు. మనము కూడా ఆయన రక్తాన్ని బట్టే ధైర్యంగా తండ్రి సన్నిధిలోకి వెళ్ళగలుగుతున్నాము. యేసు రక్తం దైవారాధికులమైన మనకు ఎంతో అవసరం. యేసు రక్తం ఒకేసారి చిందించబడింది. అది శాశ్వతంగా మనకు దేవుని సన్నిధిలోకి మార్గం ఏర్పరిచింది. అహరోను ప్రతి ఏటా లోపలికి వెళ్ళేవాడు. కాని యేసు మెల్కీషెదెకు క్రమానికి చెందిన యాజకుడు. ఆయన రక్తం వల్ల మనకు దేవుని సన్నిధిలోకి శాశ్వత ప్రవేశం లభించింది. యేసు మరణం మనకు ఏమై ఉన్నదో, మన పక్షాన దేవునికి ఏమై ఉన్నదో, దాన్ని బట్టి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించే ధైర్యం మనకు కలిగింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఈయన ఒక్క అర్పణము చేత పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెబుతున్నాడు. అంతేకాదు 19, 20 వచనాలు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. దేవుని పరిశుద్ధ గృహం పరలోకమే. అక్కడ పరిశుద్ధులందరూ సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తున్నారు. చూడండి, మనం దేవుణ్ణి ఆయన ఆలయంలో పరలోకంలో ఆరాధించబోతాము. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించటమంటే ఏమిటి? ఈ ఆరాధన భౌతికమైన గుడి కట్టడానికి పరిమితం కాదు. సోదరీ సోదరులారా, ధ్యానించండి. కొత్త నిబంధన సువార్త యాజకులెవరు? విశ్వాసులందరూ యాజకులే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. ప్రియ శ్రోతలారా, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. హూరాము అనే వ్యక్తి 4వ అధ్యాయంలో పేర్కొనబడ్డాడు. ఇతడు దేవుడిచ్చిన హెచ్చరికలను తూచా తప్పకుండా పాటించాడు. దేవుడు ఏది ఎలా చెయ్యాలని చెప్పాడో అచ్చం అలానే చేశాడు. సొలొమోను అతని పనివారు దేవుడు చెప్పినట్లెల్లా చేశారు. దేవుడు వారి పనిని ఆశీర్వదించాడు. అర్ధమనస్సుతో దేవుని పని చేయకూడదు, మనస్ఫూర్తిగా చెయ్యాలి. దేవుడు అప్పగించిన పని పూర్తి చెయ్యాలి. ఆదాము హవ్వలు సైతాను దుర్బోధలు విని నిషిద్ధ ఫలం తిన్నారు. ఫలితంగా వారు తోటలో నుండి బహిష్కరించబడ్డారు. మానవులందరికీ బాధ, మరణం ప్రాప్తించాయి. నాదాబు, అబీహు అనే 2 అన్యాగ్నితో బలి అర్పించారు. వెంటనే మరణానికి గురి అయ్యారు. రాతితో మాట్లాడు అంటే దానిని కొట్టి తన అవిధేయతకు ఫలితంగా వాగ్దత్త భూమిలో ప్రవేశించే భాగ్యం మోషే పోగొట్టుకున్నాడు. సౌలేం చేశాడు? అమాలేకీయులను పూర్తిగా హతం చెయ్యాలని దేవుడు చెబితే అగగురాజును, మంచి జంతువులను చంపకుండా ఉంచాడు. ఫలితంగా అతని రాజ్యం అంతరించింది. అలాగే ఉజ్జా కూడా అవిధేయుడై మందసాన్ని ముట్టుకున్నాడు. అక్కడికక్కడే పడి చచ్చాడు.
ఉజ్జియా కూడా దేవునికి అవిధేయుడయ్యాడు. యాజకుడు మాత్రమే ధూపము వేయవలసి ఉండగా దేవుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ధూపం వేశాడు. వెంటనే అతనికి కుష్ఠురోగం వచ్చింది. ప్రియ శ్రోతలారా, ఆయనకు విధేయులైతే ఆశీర్వాదం, అవిధేయులైతే శాపం. అయితే ఇక్కడ సొలొమోను సేవకులు హూరాము మొదలైన వారు దేవునికి ఎంతో విధేయులు. మరో మాట, అలనాటి దేవాలయంలో ఏవేవో వస్తువులు ఆరాధనలో వాడారు. కాని ఈ రోజున మనం వాటిని వాడము. ఏది వాడినా వాడకపోయినా ఆరాధన ఉద్దేశ్యం నాడు నేడు ఒకటే. ఆరాధనలో దేవుణ్ణి మనసా వాచా హృదయపూర్వకంగా స్తుతించాలి, మహిమపరచాలి. ఆరాధనలో మనం వాడే వస్తువులు కాదు, ఆరాధన కార్యక్రమం కాదు, మనం ఎలా ఆరాధిస్తాము అని కాదు, ఎవరిని ఆరాధిస్తున్నాము అనేది ముఖ్యం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప, తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని మందిర నిర్మాణము నిమిత్తం స్థలాన్ని దావీదు ఎవరి యొద్ద నుండి కొన్నాడు? దేవుని మందిర నిర్మాణము నిమిత్తం స్థలాన్ని దావీదు ఎవరి యొద్ద నుండి కొన్నాడు? 1 ఒర్నాను, 2 ఓగు, 3 ఓబేదు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులరా, ఇంతవరకు మనము 2వ దినవృత్తాంతములు 3, 4 అధ్యాయాల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకొని ఉన్నాం. సొలొమోను మందిరం నిర్మించబడిన స్థలం పేరు మోరియా కొండ అని గ్రహించాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చినటువంటి స్థలం ఇదే. ఆ స్థలమే ఇప్పుడు ఆరాధన స్థలంగా మారింది. వాస్తవానికి మన హృదయాలను కూడా ఆరాధనకు సిద్ధపరచుకోవాలి. దేవాలయంలో కెరూబులు దేవత్వాన్ని సూచిస్తే, దేవాలయంలోని మధ్యతెర యేసుక్రీస్తు యొక్క మానవతను చూపుతుంది. క్రీస్తు చనిపోయినప్పుడు యేసు రక్తము చిందించబడింది. క్రీస్తు శరీరం అనే దేవాలయపు తెర 2గా నిలువున చినిగింది. తద్వారా విశ్వాసులమైన మనము నేరుగా నిరంతరము దేవుని సన్నిధిలోకి ప్రవేశించే ఆధిక్యత దొరికింది. ఇది సజీవ మార్గం. ఇందులో పేర్కొనబడిన స్తంభాలు బలాన్ని, అందాన్ని ప్రచురపరిస్తే, గొలుసు ఐక్యత, సమైక్యతకు గుర్తుగా ఉంటున్నాయి. నేటి సంఘాల్లో ఈ ఐక్యత ఎంతో లోపించి చెక్క ముక్కలుగా చీలిపోతున్నాయి. ఇది ఎంతో బాధాకరం. దేవునికి అవమానం కలుగుతుంది. దేవుని సంఘం అంటేనే క్రీస్తు శరీరం. ఇందులోని ప్రతి అవయవము కలిసికట్టుగా సహకరించుకుంటేనే శరీరము అభివృద్ధి చెందుతుంది. ఇక మందిరంలో ఉండే వస్తువులు అనగా ఇత్తడి బలిపీఠము, గంగాళము, దీపస్తంభములు, బల్లలు ఇవన్నీ క్రీస్తు విమోచనాత్మక వ్యక్తిత్వానికి, క్రియకు వస్తుపాఠాలుగా ఉంటున్నాయి. మందిర నిర్మాణంలో పనివారందరూ కూడా దేవుడు చెప్పిన విధంగానే అలాగే చేశారు. మనము కూడా దేవుని పనిని మనస్ఫూర్తిగా చేయాలి. దేవునికి విధేయులై సంపూర్ణంగా చేయాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.